అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ తాటి బూరెలండి. ఇది అమ్మమ్మల కాలం నాటి వంటకమేను. తాటి బూరెలు చాలా బాగుంటాయండి. ఇది సీజనల్గా వస్తాయి కదండి తాటికాయలు, దాంతో బూరెలు చేస్తున్నాను. ఒక తాటికాయ తీసుకున్నాను. దీని నుంచి గుజ్జు తీసుకోవాలండి. ఇలా గిన్నెలో కానీ వాడబుట్ట కానీ లేదంటే కనుక బియ్యం జల్లించుకునే జల్లెళ్ళు ఉంటాయి కదండి, దాంతో తీసుకుంటే ఈ తాటి పేసం అంటారండి దీన్ని. ఇలా గుజ్జు వస్తుంది కదా, దీంతో బూరెలు చేస్తారు. చాలా రకాలు చేసుకోవచ్చండి తాటి బూరెలు. అలాగే రొట్టె, ఇడ్లీలు, కుడుములు అవి కూడా చేస్తారు. దీనికి బెల్లం అండి, తగినంత బెల్లం కలుపుకోవాలండి. బెల్లం తురుముకుంటే చక్కగా కలిసిపోతుంది. మనం లేదంటే కనుక బెల్లం పౌడర్ అయినా కూడా కలుపుకోవచ్చు. దీనికి అచ్చు బెల్లం అయితేనే రుచి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఈ క్యారెట్ తురుముకునే దాంతో తురిమేస్తున్నానండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇలా చేస్తే. బెల్లం తురుముకోవటం అనేది ఇలా అవుతుంది కదా. ఇప్పుడు అది ఆ తాటి పేస్టంలో కలుపుకుంటే త్వరగా కరిగిపోతుంది అన్నమాట. మనం దీనికి స్వీట్ తినేదాన్ని బట్టి కావలసినంత ఈ బెల్లం తురుము కలుపుకోవాలండి. నేనైతే ఇలా తురుమేసాను. ఇప్పుడు ఈ తురుముని తాటి పేసంలో వేసి కలపాలి. కలిపి మొత్తం కూడా దీనిలో వేస్తున్నానండి. ఇప్పుడు బెల్లం తురుము అనేది మనం ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇది తగినంత సరిపడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 3 ఇలాచీ తీసుకున్నానండి. మనం ఎప్పుడు స్వీట్ చేసినా కూడా దీనికి తగినంత సాల్ట్ కలుపుకోవాలి. ఎందుకంటే స్వీటు ఈ రుచి సాల్ట్ తోటే తెలుస్తుందండి. మొత్తం ఇలా వేసి కలుపుకోవాలి ఒకసారి ఇలాగా. ఇప్పుడు దీనిలో బియ్యపు రవ్వ కానీ లేదంటే కనుక బొంబాయి రవ్వ అయినా కూడా కలుపుకోవచ్చండి. అదే సుజీ రవ్వ అంటారు కదా, దాన్నైనా కూడా కలుపుకోవచ్చు. ఈ రవ్వ ఎందుకంటే మన ఇదివరకు పొడి బియ్యాన్ని ఇసిరి చేసేవాళ్ళండి బూరెలు. అప్పుడు పొడి బియ్యంతో అయితే కనుక ఎక్కువ పీల్చేస్తుంది కదా. ఇప్పుడు మెత్తటి పిండి అనేసరికి ఎక్కువ కావాలి, అప్పుడు స్వీట్ తగ్గుతుంది. అందుకని చెప్పి కొంచెం రవ్వ కలిపాను. తర్వాత ఈ మెత్తటి పిండి అండి వేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. మనం చేసుకునే దాన్ని బట్టి, ఇది పేసాన్ని బట్టి ఉంటుందండి. లేదంటే కనుక కొన్ని అయితే కనుక గుజ్జు తక్కువ ఉంటే పిండి తక్కువ పడుతుంది. ఇది కొంచెం బాగానే ఉంది కదా గుజ్జు. తాటి పేసంతో ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ఒకసారి చూసుకుంటే ఉండకి రావాలండి. ఇలా ఇంకా కొంచెం పడుతుంది పిండి వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇది వరకు అమ్మ వాళ్ళు ఈ సీజన్ వస్తే కనుక తాటి బూరెలు, రొట్టెలు అవి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలా వస్తుంది కదండి, వీటిని చేత్తో ఒత్తి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. ఇది ఆయిల్ చక్కగా పొంగుతాయండి ఈ తాటి బూరెలు కూడాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టి కొంచెం మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత తీయాలండి. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి పొంగుతుంది కదా, వీటిని మరోవైపుకు తిప్పుకోవాలి. చాలా బాగా వచ్చినాయండి ఈ తాటి బూరెలు అనేవి. మనం డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువ మరగనీయకూడదండి. మరిగితే కనుక పైన ఎగుతుంది, లోపలంతా కూడా పిండి ఉంటుంది. అలా కాకుండా కొంచెం వేగిన తర్వాత తీసి మరొకసారి కూడా వేయించినా పర్వాలేదు. లేదంటే కనుక మనం కొంచెం మంట తగ్గించి వేగిస్తే కనుక లోపల కూడా పిండి అనేది లేకోకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. ఇలా అయిన తర్వాత మనం తీసుకుని వేరే గిన్నెలో పెట్టుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే కనుక వడిగిలిపోతుందండి. ఇలా ఒక్కొక్కటి నేనంటే కొంచెమేను కదా చేసేది, ఇలా వేసానండి. ఇంకా కొంచెం మనం ఇంట్లో మెంబర్స్ని బట్టి తినేదాన్ని బట్టి చేసుకోవాలి కదా. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఇంట్లో చేసింది హెల్దీ ఫుడ్ కదండి, మనం బయట కొనే వాటికన్నా కూడాను. ఇలా పిల్లలకి సీజన్ వచ్చినప్పుడు ఈ తాటికాయలు ఇలా చేసి పెడితే చాలా మంచిదండి. బయట పిజ్జాలు, బర్గర్లు తినే కన్నా కూడా ఇవి హెల్త్కి ఇదివరకు మనకి ఓల్డ్ ఈజ్ వంటకాలు కదండి. ఇవి చాలా మంచిదండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి.
సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇలా చాలా బాగా పొంగాయండి. ఇది మాత్రం ఎక్కువ హైలో పెట్టి చేయకూడదండి. మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత మంట తగ్గించి వేయించటం వల్ల లోపల పిండి అనేది లేకుండా చక్కగా మొత్తం కూడా ఉడుకుతుందండి. మీరు కామెంట్స్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ నేను హెల్త్ బాగోక ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. అయినా కూడా వీడియోస్ కామెంట్స్ చేయటం లేదు, వీడియోస్ కూడా సరిగ్గా చూడటం లేదండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి తాటి బూరెలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.